Hi everyone, my name is K. Krishna Kumar. Presently, I am working as school assistant English and I got selected in APDSC 2014. ఈ వీడియోలో హోమోనిమ్స్ హోమోఫోన్స్ గురించి చెప్పబోతున్నాను. అయితే ఈ హోమోనిమ్స్ హోమోఫోన్స్ అనేవి అటు ఏపీ టెట్ 2024 రాయబోయేటటువంటి ఆస్పిరెంట్స్కి అలాగే ఏపీడిఎస్సి స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ రాయాలనుకునేటటువంటి ఆస్పిరెంట్స్కి చాలా యూస్ఫుల్. ఎందుకు అంటే యాజ్ ఏ కాంపిటేటివ్ ఆస్పిరెంట్గా మనమందరము ఆలోచించేది ఏంటి అంటే ఎవ్రీ మార్క్ ఈజ్ కౌంటెడ్, ఎవ్రీ బిట్ ఈజ్ వాల్యుబుల్. ప్రతి బిట్ వాల్యుబులే, ప్రతి మార్క్ కూడా కౌంట్ అవుతుంది మన జాబ్ పొందేటందుకు. అందుకే ఈ హోమోనిమ్స్ని హోమోఫోన్స్ని చాలా డీటెయిల్డ్గా అట్ ద సేమ్ టైం అర్థవంతంగా మీనింగ్ఫుల్గా అసలు డిఫరెన్స్ ఏంటి, క్వశ్చన్స్ ఎలా ఫ్రేమ్ అవుతాయి సింపుల్గా చూద్దాం. ఓకే, ఫస్ట్ ఎగ్జాంపుల్ నుంచి వెళ్దాము. ఇక్కడ బ్యాట్ అని ఇచ్చాడు. దిస్ బ్యాట్ ఓన్లీ ఫ్లైస్ ఎట్ నైట్. ఇక్కడ బ్యాట్ అంటే ఓన్లీ గబ్బిలం మాత్రమే. యూ హ్యావ్ టు హిట్ ద బాల్ విత్ ఏ బ్యాట్. ఇక్కడ బ్యాట్ అంటే క్రికెట్ బ్యాట్. అంటే ఇక్కడ 2 వర్డ్స్ మనం అబ్జర్వ్ చేసినట్టయితే 2 వర్డ్స్ స్పెల్లింగ్ సేమ్ కానీ మీనింగ్ మారింది. ఇంకా సింపుల్గా చెప్పాలి అంటే స్పెల్లింగ్ సేమ్, ప్రొనౌన్సియేషన్ సేమ్, బట్ మీనింగ్ మారిందనమాట. ఓకే, అది విషయం. అలాగే మరి ఇక్కడ పామ్ చూడండి. ఇక్కడ దిస్ ఈస్ ద పామ్ ఆఫ్ మై హ్యాండ్. ఇక్కడ పామ్ అంటే మన అరచేయి. అలాగే లుక్ ఎట్ ద బ్యూటిఫుల్ పామ్ హియర్. ఇక్కడ పామ్ అంటే పామ్ చెట్టు. ఓకే, అంటే ఇక్కడ కూడా మనం అబ్జర్వ్ చేసినట్టయితే స్పెల్లింగ్ సేమ్, ప్రొనౌన్సియేషన్ సేమ్, అంటే పలకడం ఒకేలా ఉంది, స్పెల్లింగ్ ఒకేలా ఉంది, కాకపోతే మీనింగ్ మాత్రం మారింది. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది స్పెల్లింగ్ ఒకేలా ఉండి, ప్రొనౌన్సియేషన్ ఒకేలా ఉండి, మీనింగ్ మారింది అంటే దాన్ని హోమోనిమ్స్ అంటారు. అంటే స్పెల్లింగ్ ఒకేలా ఉంటుంది, ప్రొనౌన్సియేషన్ కూడా ఒకేలా ఉంటుంది, బట్ మీనింగ్ మారుతుంది. దాన్ని ఏమంటామంటే హోమోనిమ్స్ అంటాము. హోమోనిమ్స్ అంటే స్పెల్లింగ్ మారదు అని ఫిక్స్ అవ్వాలి. హోమోఫోన్స్ అంటే హోమోఫోన్స్లో ఏమవుతుంది అంటే ఎగ్జాంపుల్ చూద్దాం. 8 ఇక్కడ ఏటీఈ స్పెల్లింగ్, అలాగే ఈఐజిహెచ్టి స్పెల్లింగ్ 8. ఓకే, సో ఈ రెండు కూడా స్పెల్లింగ్ అనేది డిఫరెంట్. ఇక్కడ ఏటీఈ ఇదొక స్పెల్లింగ్, ఈఐజిహెచ్టి ఇదొక స్పెల్లింగ్. స్పెల్లింగ్ డిఫరెంట్గా ఉంది, ప్రొనౌన్సియేషన్ ఒకేలా ఉంది, అలాగే మీనింగ్ కూడా మారిపోయింది. ఇంకా దీన్ని సింప్లిఫై చేద్దాం. స్పెల్లింగ్ డిఫరెంట్, మీనింగ్ డిఫరెంట్, బట్ ప్రొనౌన్సియేషన్ ఈజ్ సేమ్. స్పెల్లింగ్ డిఫరెంట్గా ఉండి, మీనింగ్ డిఫరెంట్గా ఉండి, ప్రొనౌన్సియేషన్ ఒకేలా ఉంటే దాన్ని హోమోఫోన్స్ అంటారు. మళ్ళీ ఈ రెండింటి మధ్యన సింపుల్గా డిఫరెన్స్ని కంపేర్ చేద్దాం. హోమోనిమ్స్ అంటే స్పెల్లింగ్ ఒకేలా ఉంటుంది, ప్రొనౌన్సియేషన్ ఒకేలా ఉంటుంది, బట్ మీనింగ్ మారుతుంది. దాన్ని హోమోనిమ్స్ అంటారు, గుర్తుపెట్టుకోండి. హోమోఫోన్స్ అంటే స్పెల్లింగ్ డిఫరెంట్గా ఉంటుంది, ప్రొనౌన్సియేషన్ ఒకేలా ఉంటుంది, మీనింగ్ కూడా డిఫరెంట్గా ఉంటుంది. అంటే స్పెల్లింగ్ డిఫరెంట్గా ఉంటుంది, మీనింగ్ డిఫరెంట్గా ఉంటుంది, బట్ ప్రొనౌన్సియేషన్ మాత్రం ఒకేలా ఉంటుంది. దాన్నే హోమోఫోన్స్ అంటారు. ఇక్కడ సన్ను మనం చూడొచ్చు. అయితే క్వశ్చన్ ఎలా వస్తుంది, టెట్లో క్వశ్చన్ ఎలా వస్తుంది అంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ హోమోఫోన్స్. ఇక్కడ హోమోఫోన్స్ అంటే ఏం చెప్పాను, స్పెల్లింగ్ ఇక్కడ ఈ సెట్లో చూడండి, స్పెల్లింగ్ డిఫరెంట్గా ఉంటుంది, ఓకే, మీనింగ్ డిఫరెంట్గా ఉంటుంది, కానీ ప్రొనౌన్సియేషన్ ఒకేలా ఉంటుంది. అలౌడ్. ఓకే, అలౌడ్ అంటే లోపలికి రానివ్వడం, అలౌడ్ అంటే గట్టిగా. సో మిగతావి కూడా చూసారా ఆల్మోస్ట్ దగ్గరగా ఇస్తారు. మనం పిక్ చేయాల్సింది రైట్ ఆన్సర్ అలౌడ్. ఓకే, దిస్ ఈస్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. అలాగే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ హోమోనిమ్స్. హోమోనిమ్స్ అంటే ఏం చెప్పాను, స్పెల్లింగ్ సేమ్, ప్రొనౌన్సియేషన్ సేమ్, బట్ మీనింగ్ డిఫరెంట్. అది ఎక్కడ ఉందో చూడండి. బ్యాంక్. ఇక్కడ బ్యాంక్ అంటే ఫైనాన్షియల్ ఆర్గనైజేషన్, ఇక్కడ బ్యాంక్ అంటే
ఒడ్డు. ఓకే, సో ఇక్కడ ఆన్సర్ డి అవుతుంది. ఈ రకంగా మనం వీటిని అర్థం చేసుకోవచ్చు. థ్యాంక్ యూ. ఓకే, అట్ ద సేమ్ టైం